స్వాతంత్ర్యం కోసం నాటి గాంధీ ఆకలి మంటలను పక్కన పెట్టి మరీ తెల్లవారిపై అలుపెరగని పోరాటం చేశారు. విశాల భారతానికి ఫ్రీడమ్ తెచ్చి తనువు చాలించాడు. కానీ నేడు అదే ఆకలి మంటలను చల్లార్చుకునేందుకు విశాఖ సాగర తీరంలో ఒక బాలుడు గాంధీ అవతారమెత్తాడు. మండే ఆకలి కేకతో సాగర తీర సమీపంలోని ఫుట్పాత్పై చేతులు చాచి అడుక్కుంటున్నాడు. ఆదుకోండంటూ చెమ్మగిలిన కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. చూడగానే ముద్దాడాలనిపించే ఈ బుజ్జాయి పేరు నాగేంద్ర. హాయిగా తోటి బాలలతో బాల్యాన్ని ఆస్వాదించాల్సిన నాగేంద్ర ఈ దుస్థితికి ఆమె తల్లిదండ్రులే కారణం. కంచరపాలెం మురికివాడకు చెందిన దివ్య 10వ తరగతి వరకు చదివింది. 4 ఏళ్ల కిందట వివాహం చేసుకుంది. వీరి 4 ఏళ్ల కాపురానికి ఫలితమే ఈ చిన్నారి నాగేంద్ర. కన్నబిడ్డ బాధ్యతలను భుజానికెత్తుకోవాల్సిన తండ్రి సంసార సాగరాన్ని ఈదలేక తప్పుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం కాయకష్టం చేయాల్సిన తల్లి అదే కొడుకుపై ఆధారపడింది. దీంతో 3 ఏళ్ల చిన్నారి బాలప్రాయం బండబారిపోయింది. భవిష్యత్తు దారులు కనిపించక అంధకారమైంది. తల్లి కడుపు నింపేందుకు 3 ఏళ్ల నాగేంద్ర గాంధీ అవతారం ఎత్తాల్సి వచ్చింది. తనను చూసి జనాలు వేసే చిల్లరే ఇప్పుడు చిన్నారికి, ఆమె తల్లి దివ్యకు జీవనాధారం. రోజంతా ఇలా గాంధీ అవతారంలో ఉండాల్సిందే. చిల్లర పడకపోతే పస్తులే. చలికి వణికిపోయి, ఎండకు ఎండిపోయి ఆ పసిహృదయం మూగబోయింది. కనీసం తనకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేక ఇలా మౌనంగా ఉండిపోయాను. పరిస్థితి అని చెప్పి చంద్రబాబు తనకు వేరే దారి లేకే ఇలా కుమారుణ్ణి బాలగాంధీగా మార్చి కడుపు నింపుకుంటున్నానని చిన్నారి తల్లి దివ్య అంటుంది. మనసుకు బాధగా ఉన్నా తప్పని పరిస్థితుల్లో చేస్తున్నానని చెప్పుకొస్తోంది. తమలాంటి వారి బాధలు పాలకులకు పట్టవని ఆవేదన వెళ్ళగక్కుతోంది. మా ఆయన లేరు, వదిలేసి వెళ్ళిపోయారు. మా పరిస్థితి, మాకు తినడానికి తిండి లేదు. సొంతూరు వైజాగ్. అంతమంది దారిలో వెళ్ళిపోతాండ్రు, కారులో తిరుగుతాండ్రు, బైకుల్లో తిరుగుతాండ్రు, అన్నింటిలో తిరుగుతాండ్రు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు లేని వాళ్ళకి ఒక ఇల్లు, ఒక ఆధార్ కార్డు ఏమైనా ఇప్పిస్తే వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. ఇప్పుడు మరి మాకేమీ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. మరి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిన్నప్పటి నుంచి ఇట్లా అనాథ లెక్క బతుకుతాను. మరి మేమేమైపోవాలి చెప్పండి? ఒక్క చిన్న బాబు అంటే మరి మాకు తినడానికి పరిస్థితి లేదమ్మా. మాకు తినడానికి పరిస్థితి లేదు. ఏమైనా అంటే హోమోళ్ళు వస్తారు, హోమాలు తీసుకుని పోతారు. చిన్నపిల్లల్ని తీసుకుని పోతారు. మాకు దూరం లేకుండా చేస్తాండ్రు. వాళ్ళు తీసుకెళ్తాను, చదివిస్తలేరని మాత్రం మేము అంటలేము. తీసుకెళ్తాండ్రు, మళ్ళీ మాకు ఇస్తలేరు. పిల్లల్ని అస్సలకి ఇస్తలేరు. మేము తీసుకుని వెళ్ళి ఒక 4 రోజులు తీసుకుని వస్తామన్నా కూడా ఇస్తలేరు పిల్లల్ని. ఎంతో మంది పిల్లల్ని నేను చూసినాను, నా కళ్ళతో తీసుకుపోవడం కూడా నేను చూశాను. మరి ఇట్లా మాకు పిల్లలంటే ఇష్టమే. మరి మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. మరి మేము ఏం చేయమంటారు చెప్పండి? దానికి కారణం ఏంటిది? మాకు రీజన్ చెప్పండి. పోనీ పరిస్థితి అని చెప్పి చంద్రబాబు కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి, ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది. తమ పరిస్థితిని పాలకులకు తెలియజేయండి అంటూ మండిపడుతోంది బాలుడు నాగేంద్ర కన్నతల్లి దివ్య.
అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబుకు తమ దుస్థితి కనిపించేలా చూపించండి అంటూ తమ ఆసక్తిని తెలియజేస్తోంది. ఓకే శాంతి ఓ మహర్షి ఓ మహాత్మా. చంద్రబాబు నాయుడికి అనిపించిందా బాగా? చంద్రబాబు నాయుడికి చేసేస్తానని చెప్పి మాట్లాడుతాను. అనిపించిందా బాగా? చంద్రబాబు నాయుడికి ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమే. ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ బుజ్జాయి కొందరిని కలతకు గురిచేస్తే మరికొందరిని సంతోషానికి గురిచేస్తున్నాడు. వీరిద్దరి దుస్థితి చూసిన జనం తలో మాట అంటున్నారు. ఏది ఏమైనా బలపం పట్టాల్సిన చేతులు ఆకలి కోసం బొచ్చపట్టడం చాలా దురదృష్టకరం. కనీసం తలదాచుకునేందుకు గూడు కూడా లేని వీరికి ప్రభుత్వం జీవనాధారం చూపించాలని ఆశిద్దాం. ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నే